ఎస్. సో మనకి నెక్స్ట్ యూనిట్ ఏంటి మెథడాలజీలో అంటే డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్. సో సాధారణంగా ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ ఉన్నప్పుడు ఇది చాలా వెయిటేజ్ కలిగినటువంటి యూనిట్, ఎక్కువ సిలబస్ ఉంటుంది, ఎక్కువ లెంతీ యూనిట్ ఇది, చాలా పొడవాటి యూనిట్ ఇది. సో దీని మీద ప్రశ్న రావడానికి ఛాన్స్ ఉందని అప్పుడు చెప్పేవాళ్ళం ఆఫ్లైన్. కానీ ఇప్పుడు మనం ఆన్లైన్లోకి వచ్చేసినాం కదా. సో ఇక్కడ ఏ యూనిట్ ఇంపార్టెంటు ఏది అన్ఇంపార్టెంట్ చెప్పలేనటువంటి పరిస్థితి. రేపు ఉదయాన్నే మీరు టీచర్ అయిన తర్వాత క్లాస్ రూమ్లో పిల్లలకి ఇంగ్లీష్ను చెప్పడానికి ఏ అంశం అయితే అవసరమవుతుందో ఆ అంశం ఏ యూనిట్లు అయితే ఉందో వాటిని అన్నింటినీ రేపటి ఎగ్జామినేషన్లో సో అడగడానికి ఛాన్స్ ఉంది. చూడండి, డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్లో మీరు నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అంటే చూడండి. సో 4 లాంగ్వేజ్ స్కిల్స్ ఉంటాయి కదా, లిజనింగు, స్పీకింగు, రీడింగు అండ్ రైటింగ్. ఇవి 4 లాంగ్వేజ్ స్కిల్స్ కదా. ఈ 4 లాంగ్వేజ్ స్కిల్స్ని డెవలప్ చేయడమే మన యొక్క పని. సో దీనిని ఏమంటున్నామంటే డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ అని అంటున్నాం. అయితే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే వీటికి ఉండేటువంటి రకరకాల పేర్లను అడుగుతాడు. సో గతంలో ఈ విధంగా స్పీకింగ్ ఉన్నటువంటి మరొక పేరేంటి అని అడిగినాడు. స్పీకింగ్ ఉన్నటువంటి మరొక పేరేంటి? సో అక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే ప్రొడక్టివ్ స్కిల్ అవుతుంది. ఏమవుతుంది? ప్రొడక్టివ్ స్కిల్. సో లిజనింగ్కి ఆడియో స్కిల్ అని అంటాం, లిజనింగ్కి ఆరల్ స్కిల్ అని అంటాం, లిజనింగ్కి వన్ ఆఫ్ ద కమ్యూనికేటివ్ స్కిల్స్ అని అంటాం, లిజనింగ్కి వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ స్కిల్స్ అని అంటాం. రకరకాల పేర్లు ఉన్నాయి. ఈ పేర్లన్నింటి మీద మీకు క్లారిటీ ఉండాలా. సో ఇందులో స్పీకింగ్ అండ్ రైటింగ్ ఈ రెండింటిని యాక్టివ్ స్కిల్స్ అని అంటాం. స్పీకింగ్ రైటింగ్ రెండింటిని యాక్టివ్ స్కిల్స్ అని అంటాం. వీటికే ప్రొడక్టివ్ స్కిల్స్ అని అంటాం, వీటికే ఎక్స్ప్రెసివ్ స్కిల్స్ అని అంటాం. కానీ లిజనింగ్ రీడింగ్ ఈ రెండింటిని ప్యాసివ్ స్కిల్స్ అని అంటాం. వీటికే కాంప్రహెన్సివ్ స్కిల్స్ అని అంటాం, వీటికే రిసెప్టివ్ స్కిల్స్ అని అంటాం. ఈ విధంగా లాంగ్వేజ్ స్కిల్స్ రకరకాల పేర్లు ఉన్నాయి. ఖచ్చితంగా చూడండి, దాని మీద రేపటి ఎగ్జామినేషన్లో ప్రశ్న రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక ఒక్కొక్క లాంగ్వేజ్ స్కిల్లే తీసుకోండి. లిజనింగు, స్పీకింగు, రీడింగు అండ్ రైటింగ్. ఖచ్చితంగా వీటి యొక్క టైప్స్ మీద ప్రశ్న రావడానికి ఛాన్స్ ఉంది. లిజనింగ్ అనేటువంటిది ఎన్ని రకాలుగా ఉంటుంది, ఆ రకాలు ఏంటి అనేటువంటి దాని మీద తప్పనిసరిగా ప్రశ్న ఉంటుంది. సో జాగ్రత్తగా చూడండి. స్పీకింగ్లో రకాలు ఏమి ఉండవు, కానీ రీడింగ్ దగ్గరికి వచ్చేతలకే చాలా టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ అన్నింటినీ చూడండి. సో రైటింగ్కి వచ్చేతలకే కూడా రకరకాల రైటింగ్ స్టైల్స్ ఉంటాయి, క్యాలిగ్రఫికల్ డిజైన్స్ ఉంటాయి. సో వాటన్నిటిని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక మూడో ప్రశ్న ఎక్కడ వస్తుందంటే, సో ఈ 4 లాంగ్వేజ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, వీటి యొక్క సబ్ స్కిల్స్ మీద తప్పనిసరిగా ప్రశ్న రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో స్కిల్స్ హ్యావ్ సబ్ స్కిల్స్, ఆబ్జెక్టివ్స్ హ్యావ్ స్పెసిఫికేషన్స్. మీరు మీ యొక్క డిఎడ్ బిఎడ్లలో ఈ విషయాన్ని గమనించి ఉంటారు. ప్రతి లాంగ్వేజ్ స్కిల్కి, ప్రతి స్కిల్కి సబ్ స్కిల్స్ ఉంటాయి, ప్రతి ఆబ్జెక్టివ్కి స్పెసిఫికేషన్స్ ఉంటాయి. నాలెడ్జ్ యొక్క స్పెసిఫికేషన్స్ రీకాల్ అండ్ రికగ్నిషన్ అని మనం నేర్చుకుని ఉంటాం. అలాగే లాంగ్వేజ్ అనేటువంటి ఒక స్కిల్కి సబ్ స్కిల్స్ కూడా ఉంటాయి. లిజనింగ్ అనేటువంటి ఒక స్కిల్కి సబ్ స్కిల్స్ కూడా ఉంటాయి. ఆ సబ్ స్కిల్స్ మీద మీరు క్లారిటీని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంటే స్కిల్ అనేటువంటిది ఒక పెద్ద డెస్టినేషన్, సబ్ స్కిల్ అనేటువంటిది ఒక స్మాల్ యూనిట్ ఆఫ్ డెస్టినేషన్. ఈ స్మాల్ యూనిట్స్ ఆఫ్ డెస్టినేషన్స్ అన్నిటిని మనం దాటుకుంటే ఆ పెద్ద డెస్టినేషన్ దగ్గరికి మనం వెళ్తామన్నమాట. సో ఆ సబ్ స్కిల్స్ని ఒకసారి గమనించండి. సో లిజనింగ్ సబ్ స్కిల్స్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ చెందినటువంటి సబ్ స్కిల్స్ మీద తప్పనిసరిగా ప్రశ్న అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక ఇదే లిజనింగు, ఇదే స్పీకింగు, రీడింగు, రైటింగు ఇంప్రూవ్ చేయాలి అంటే ఏ రకమైనటువంటి యాక్టివిటీస్ని మనం టేకప్ చేయాలి? వాట్ ఆర్ ది యాక్టివిటీస్ to be selected, to be adopted by the teacher in order to perform them inside the classroom? So if you wanted to టీచర్గా మీరు పిల్లవాడి యొక్క లిజనింగ్ని ఇంప్రూవ్ చేయాలి అంటే లిజనింగ్ని ఇంప్రూవ్ చేయడానికి ఏ రకమైనటువంటి యాక్టివిటీస్ని, అంటే డిక్టేషన్ చెప్పడం కానీ, లేకపోతే కొన్ని గేమ్స్ని, చైనీస్ విస్పర్ లాంటి గేమ్స్ని ఆడించడం కానీ, సో జోక్స్ చెప్పడం కానీ, రైమ్స్ చెప్పడం కానీ, రిడిల్స్ చెప్పడం కానీ, సో వీటన్నింటి ద్వారా పిల్లవాళ్ళ యొక్క లిజనింగ్ ఎబిలిటీని మనం ఎన్హాన్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అది చూడండి. స్పీకింగ్కు సంబంధించి రోల్ ప్లే కానీ, పెయిర్ వర్క్ కానీ, డ్రామా కానీ, టంగ్ ట్విస్టర్ కానీ, ఇటువంటి వాటిని యూస్ చేస్తాం. రీడింగ్కు సంబంధించి క్లోజ్ ప్యాసేజ్ అని, లేకపోతే టెక్స్ట్ బుక్ని యూస్ చేసుకోవడం, అంటే ప్రిస్క్రైబ్డ్ సోర్సెస్ వేటినైనా టెక్స్ట్ బుక్ కానీ, వర్క్ బుక్ కానీ, నాన్ డీటెయిల్ టెక్స్ట్ని కానీ యూస్ చేసుకొని పిల్లవాళ్ళ యొక్క రీడింగ్ ఎబిలిటీని మనం పెంచేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక రైటింగ్ని పెంచడానికి సబ్స్టిట్యూషన్ టేబుల్స్ అని, బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్ అని కొన్ని ఉన్నాయి. సో వాటి ద్వారా మనం పెంచేటువంటి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా యాక్టివిటీస్ మీద ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ప్రశ్న రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక రీడింగ్ టెక్నిక్స్ మీద ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. రీడింగ్ టెక్నిక్స్ మీద అంటే
సో స్కిమ్మింగు, స్కానింగు, ఇంటెన్సివ్ రీడింగ్ అని ఉన్నాయి కదా, సో వాటి మీద ప్రశ్న రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక టైప్స్ ఆఫ్ రీడింగ్ మీద ప్రశ్న వస్తుంది. టైప్స్ ఆఫ్ రీడింగ్, టైప్స్ ఆఫ్ రీడింగ్ రిగార్డింగ్ టీచింగ్ అనమాట. అంటే సో హౌ టు టీచ్ ద రీడింగ్ ప్రాసెస్ టు ద క్లాస్ రూమ్. No methods of teaching reading. Yes, that will be a quite replaced item for this one. Methods of teaching reading అంటే పిల్లవాళ్ళకి చదవడం ఎలాగో నేర్పించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల మీద ప్రశ్న రావడానికి ఛాన్స్ ఉంది. సో వాటినే మనం సింథటిక్ మెథడ్స్, అనలిటికల్ మెథడ్స్ అని అంటాం. సింథటిక్ మెథడ్స్లో అన్నింటినీ కలుపుతాం, అనలిటికల్ మెథడ్స్లో ఇండివిజువల్గా మనం చేస్తాం. గతంలో చాలా ప్రశ్నలు వీటి మీద అడిగి ఉన్నారు, మళ్ళీ అడగడానికి ఛాన్సెస్ ఉంది. సో హౌ టు టీచ్ రీడింగ్ లేదా రీడింగ్ని టీచ్ చేసేటువంటి మెథడ్స్ అనమాట. సో వాటి మీద ప్రశ్న రావడానికి ఛాన్సెస్ ఉంది. ఓకేనా. సో ఇది రీడింగ్కి సంబంధించినటువంటిది. ఇక రైటింగ్కి సంబంధించినటువంటి గతంలో అడిగినటువంటి రకరకాల అంశాలు అడిగినారు. సో ముఖ్యంగా మెకానిక్స్ ఆఫ్ రైటింగ్ మీద మీరు ఒక చిన్న క్లారిటీని తీసుకొని ఎగ్జామినేషన్కి వెళ్ళాలి. మెకానిక్స్ ఆఫ్ రైటింగ్ మీద సో రైటింగ్ మీద గతంలో ప్రశ్నలు అడిగి ఉన్నారు. సో ముఖ్యంగా మెకానిక్స్ ఆఫ్ రైటింగ్ మీద ప్రశ్న అడిగి ఉన్నాడు. ఇక నెక్స్ట్ ఐటమ్ ఏంటి అంటే ఇందులో ప్రశ్న రావడానికి సో సప్లిమెంటరీ స్కిల్స్ కొన్ని ఉంటాయి. ఆ సప్లిమెంటరీ స్కిల్స్ని ఒకసారి చూసుకొని వెళ్ళండి. సప్లిమెంటరీ స్కిల్స్ అంటే డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ని ఎలా చదవాలి? టోటల్గా ఇన్ఫర్మేషన్ అంతా ఒకసారి చదివితే మీకు ఎప్పుడు కూడా లాభం ఉండదు. సో ఈ విధంగా కాన్సెప్ట్స్ వైజ్ వాటిని డివైడ్ చేసుకోండి. ఒక్కొక్క దాన్ని గట్టిగా చదువుతా పోతేగిన తప్పనిసరిగా మీకు ప్రతి అంశం మీద ఏదో ఒక సెషన్ వాళ్ళకి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. సో సప్లిమెంటరీ స్కిల్స్ అంటే ఈ నాలుగింటిని ప్రైమరీ స్కిల్స్ అని అంటాం. ఈ నాలుగింటిని ఏమంటామంటే ప్రైమరీ స్కిల్స్ అని అంటాం. అంటే లాంగ్వేజ్ నేర్పించాలంటే మొట్టమొదట వీటి మీద పట్టు తీయించాలి. కానీ ఇవి నేర్పించేసిన తర్వాత మరికొన్ని అడిషనల్ స్కిల్స్ని పిల్లవాళ్ళకి అందించాలి. వాటినే సప్లిమెంటరీ స్కిల్స్ అని అంటాం. ఈ సప్లిమెంటరీ స్కిల్స్ మీద మనం ఎక్స్క్లూజివ్ వీడియో కూడా చేసి ఉన్నాం. ఒకసారి మన పాత వీడియోస్ని మీరు చూసినట్లయితే సో సప్లిమెంటరీ స్కిల్స్ మీద వీడియో కనపడుతుంది మీకు. ఈ సప్లిమెంటరీ స్కిల్సే నోట్ మేకింగ్, నోట్ టేకింగ్ అని. నోట్ మేకింగ్లో అంటే స్టడీ స్కిల్స్, రెఫరెన్స్ స్కిల్స్ అని. స్టడీ స్కిల్స్లో నోట్ మేకింగ్, నోట్ టేకింగ్ అని. రెఫరెన్స్ స్కిల్స్లో డిక్షనరీ, థిసారస్ అని మనం నీట్గా చెప్పి ఉన్నాం. అది ఒకసారి చూడండి. ఈ డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్లో నెక్స్ట్ ప్రశ్న రావడానికి ఛాన్స్ ఉన్నటువంటి ఏరియా ఏంటి అంటే సో కమ్యూనికేటివ్ స్కిల్స్ మీద ప్రశ్న రావడానికి ఛాన్స్ ఉంది. కమ్యూనికేటివ్ స్కిల్స్ అంటే ఇంటర్పర్సనల్ కమ్యూనికేటివ్ స్కిల్స్, ఇంట్రాపర్సనల్ కమ్యూనికేటివ్ స్కిల్స్, గ్రూప్ కమ్యూనికేటివ్ స్కిల్స్ అండ్ మాస్ కమ్యూనికేటివ్ స్కిల్స్. ఈవెన్ కమ్యూనికేషన్ మీద కూడా కమ్యూనికేషన్ ఈజ్ డాష్ అని అడిగి ఉన్నాడు గతంలో. 1-వే ప్రాసెసర్, 2-వే ప్రాసెసర్, 3-వే ప్రాసెసర్, మల్టీవే ప్రాసెసర్ అడిగి ఉన్నాడు. సో వీటి మీద ప్రశ్నలు రావడానికి ఛాన్సెస్ ఉంది. ఒక్కసారి చూడండి మరొక్కసారి. సో హెవీ కాంపోజిషన్ ఉన్నటువంటి యూనిటే ఇది. చాలా ఎక్కువ సిలబస్ ఉంటుంది. అయితే మీరేం చేయాలి అంటే సిలబస్ మొత్తం చదువుతూ కూర్చుంటే ఎగ్జామినేషన్లో వర్కౌట్ కాదు. మరి ఇంగ్లీష్ మెథడాలజీకి అలాట్మెంట్ మార్క్స్ ఎస్జిటి వాళ్ళకు లేదా టెట్ 1 వాళ్ళకు 6 మార్క్సే కదా. సో కాబట్టి దీన్ని స్మార్ట్గా ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నమే మీరు చేయాలి. చూడండి వీటి యొక్క పేర్లను చూడండి. ఆ తర్వాత అంటే రకరకాల పేర్లతో పిలుస్తుంటాం వాటిని. సో వీటి యొక్క టైప్స్ చూడండి. లిజనింగ్ ఎన్ని టైప్స్, రీడింగ్ ఎన్ని టైప్స్, రైటింగ్ ఎన్ని టైప్స్ అనేటువంటిది. సో లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అనేటువంటి స్కిల్ని మనం రీచ్ కావాలి అంటే సబ్ స్కిల్స్ని ఒక్కసారి చూడండి. అండ్ దెన్ సో లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ వీటిని క్లాస్ రూమ్లో మనం ఎన్హాన్స్ చేయాలి అంటే సో తప్పనిసరిగా కొన్ని యాక్టివిటీస్ని మనం చేయించాలి ఒక టీచర్గా. ఏంటి ఆ యాక్టివిటీస్ గతంలో అడిగినాడు, మళ్ళీ అడగడానికి ఛాన్స్ ఉంది. ఇక రీడింగ్ టెక్నిక్స్, స్కిమ్మింగ్, స్కానింగ్, ఇంటెన్సివ్ రీడింగ్ని తప్పనిసరిగా చూడండి. అండ్ దెన్ ఎస్ సో మరొక అంశాన్ని కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. గతంలో అడిగి ఉన్నాడు. సో బ్యాడ్ హ్యాబిట్స్ ఆఫ్ రీడింగ్. బ్యాడ్ హ్యాబిట్స్ ఆఫ్ రీడింగ్. సో బ్యాడ్ హ్యాబిట్స్ ఆఫ్ రీడింగ్ మీద కూడా ప్రశ్న రావడానికి ఛాన్స్ ఉంది. సో హౌ ద స్కిల్ రీడింగ్ కెన్ బి టాట్. ఇది దీని యొక్క హెడింగ్. హౌ ద స్కిల్ రీడింగ్ కెన్ బి టాట్ అంటే రీడింగ్ అనేటువంటి దాన్ని పిల్లలకి ఎలా టీచ్ చేయవచ్చు, ఎన్ని రకాలుగా టీచ్ చేయవచ్చు, ఏ మెథడ్స్ ఉన్నాయి. సో గతంలో దీని మీద 2 to 3 టైమ్స్ ప్రశ్నలు అడిగి ఉన్నాడు. సో జాగ్రత్తగా చూడండి. ఇక మెకానిక్స్ ఆఫ్ రైటింగ్ మీద
సో మనం ఎలా రాస్తాం, స్లాంట్స్, స్ట్రోక్స్, కర్వ్స్, సర్కిల్స్ వీటన్నిటిని ఉపయోగించుకొని ఏ విధంగా రాస్తాం. సో పంక్చువేషన్ మార్క్స్ అన్నీ కూడా మెకానిక్స్ రైటింగ్ కిందకే వస్తాయి. సో మెకానిక్స్ ఆఫ్ రైటింగ్ కిందకే వస్తాయి. దీన్ని ఒకసారి చూడండి. ఇక కమ్యూనికేటివ్ సప్లిమెంటరీ స్కిల్స్ అంటే అదే ఏది స్టడీ స్కిల్స్, రెఫరెన్స్ స్కిల్స్, నోట్ మేకింగ్, నోట్ టేకింగ్, డిక్షనరీ, థిసారస్, వీటి మీద ప్రశ్న రావడానికి ఛాన్స్ ఉంది. ఇక కమ్యూనికేటివ్ స్కిల్స్ అంటే ఇంటర్పర్సనల్, ఇంట్రాపర్సనల్. అసలు కమ్యూనికేషన్ అంటే ఏంటి? కమ్యూనికేషన్ అనేది ఒక 2-వే ప్రాసెస్. ఒక స్పీకర్కి, లిజనర్కి మధ్య ఓరల్ ఫామ్లో జరిగేటువంటి యాక్టివిటీ. ఒకవేళ స్పీకరు, లిజనర్ లేకపోతే రైటరు, రీడర్ ఉంటారు, లేకపోతే ఎన్కోడరు, డీకోడర్ ఉంటారు, లేకపోతే సెండర్, రిసీవర్ ఉంటారు. సో ఇద్దరి మధ్య మాత్రమే జరుగుతుంది కాబట్టి కమ్యూనికేషన్ ఈజ్ అ 2-వే ప్రాసెస్. సో ఈ కమ్యూనికేటివ్ స్కిల్స్ వల్ల పిల్లలకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళలో టాలరెన్స్ పెరుగుతుందని, వాళ్ళలో టాలరెన్స్ లేదా పేషెన్స్ పెరుగుతుందని, వాళ్ళకు టాకెటివ్ ఎబిలిటీ వస్తుందని, వాళ్ళు స్పాంటేనియస్గా బిహేవ్ చేస్తారని ఆ బెనిఫిట్స్ అని మనం చెప్తాం. ఓవరాల్గా కమ్యూనికేషన్ అండ్ కమ్యూనికేటివ్ స్కిల్స్ టైప్స్ మీరు చూసుకున్నట్లయితే రేపటి ఎగ్జామినేషన్లో ప్రశ్న రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక బ్యాడ్ హ్యాబిట్స్ ఆఫ్ రీడింగ్, బ్యాడ్ హ్యాబిట్స్ ఆఫ్ రీడింగ్లో భాగంగా మనం ఏమేమి చెప్పొచ్చు అంటే, సో ఫింగర్ పాయింటింగ్ అని, పూర్ ఐ స్పాన్ అని, సబ్ వోకలైజేషన్, రిగ్రెషన్, చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. వాటన్నిటిని మీరు జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ఇది 4th యూనిట్ని మీరు ప్రిపేర్ అయ్యేటువంటి విధానం. ఇక నెక్స్ట్ నేను 5th యూనిట్లోకి వెళ్తున్నా. సో ఫిఫ్త్ యూనిట్ పేరు ఏంటి అంటే అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్. అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్. ఓకేనా? సో ఇది మనకి 4th యూనిట్ పేరు. గతంలో ఫొనెటిక్స్ ఉన్నప్పుడు ఇది 5th యూనిట్ అయ్యా, ఇప్పుడు ప్రస్తుతానికి ఇది 4th యూనిట్ అనమాట. సో ఇది కూడా డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ ఎంతైతే వెయిటేజ్ ఉందో, సో ఈక్వల్ వెయిటేజ్ని మెయింటైన్ చేసేటువంటిదే టీచింగ్ మెథడ్స్ అనమాట, ఇంగ్లీష్లో టీచ్ చేసేటువంటి మెథడ్స్. ఓకే, సో మీరు మొట్టమొదట ఏం చేస్తారంటే, సో అప్రోచ్కి, మెథడ్కి మరియు టెక్నిక్కి మధ్య ఉండేటువంటి డిఫరెన్స్ని ఒకసారి చూడండి. ఇది ఈ రకమైనటువంటి ఐడియాలజీ మనకు ఎడ్వర్డ్ యాంథోనీ 1963లో చెప్తాడు. వాట్ ఈజ్ ఎన్ అప్రోచ్, వాట్ ఈజ్ ఎ మెథడ్ అండ్ వాట్ ఈజ్ ఎ టెక్నిక్. సో డెఫినేషన్స్ని మీరు చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో గతంలో మనకి ఈ డెఫినేషన్స్ మీదనే అడిగి ఉన్నట్టున్నాడు. సో అప్రోచ్ అనేటువంటిది లాంగ్వేజ్ మొత్తాన్ని హ్యాండిల్ చేసేటువంటి, డిస్కస్ చేసేటువంటి విషయం. ఈ అప్రోచెస్లో చాలా మెథడ్స్ ఉంటాయి, ఈ మెథడ్స్లో చాలా టెక్నిక్స్ ఉంటాయి. అంటే అప్రోచ్ అనేటువంటిది చాలా పెద్దది, మెథడ్స్, టెక్నిక్స్ అనేటువంటి అప్రోచ్లో భాగాలు అనేటువంటి విషయాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేసే విధంగా ఇన్ఫర్మేషన్ని మీరు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక రెండవది ఏంటి అంటే రకరకాల అప్రోచెస్, టైప్స్ ఆఫ్ అప్రోచెస్ని, సో టైప్స్ ఆఫ్ అప్రోచెస్ని మీరు ఒకసారి చూసుకోండి. టైప్స్ ఆఫ్ అప్రోచెస్లో సో SOS అప్రోచ్ అండ్ కమ్యూనికేటివ్ అప్రోచ్ని జాగ్రత్తగా చూసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి. సో ఈ 2 అప్రోచెస్సే మనకి మ్యాక్సిమం ఇంపార్టెంట్. అయితే ఆప్షన్స్లో 4 ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మిగిలిన 2 అప్రోచ్లు ఇవ్వవచ్చు. అయితే ప్రశ్న మాత్రం ఇక్కడే ఫ్రేమ్ చేయడానికి ఛాన్స్ ఉంది, మీరు జాగ్రత్తగా గమనించండి. ఓకే, టైప్స్ ఆఫ్ అప్రోచెస్సే కాకుండా అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా చూడండి. సో వీటి మీద కూడా ప్రశ్న అడగడానికి ఛాన్సెస్ ఉంది. సో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సో SOS అప్రోచ్ ఆర్ కమ్యూనికేటివ్ అప్రోచ్ అనేటువంటి మాట మీద కూడా. ఇక మూడవది ఏంటి అంటే టైప్స్ ఆఫ్ మెథడ్స్ని మీరు జాగ్రత్తగా గమనించండి. టైప్స్ ఆఫ్ టీచింగ్ మెథడ్స్, టైప్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ మెథడ్స్, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ దగ్గర నుంచి, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, డైరెక్ట్ మెథడ్, బైలింగ్వల్ మెథడ్, రీడింగ్ మెథడ్, ఆడియోలింగ్వల్ మెథడ్, సబ్స్టిట్యూషనల్ మెథడ్. సో వీటన్నింటి దగ్గర నుంచి ఇటీవల కాలంలో కొత్తగా వచ్చినటువంటి సజెస్టోపీడియా అండ్ సైలెంట్ వే కొత్త మెథడ్స్ వచ్చినాయి. సో వాటి మీద కూడా ప్రశ్న రావడానికి ఛాన్సెస్ ఉంది. సో టైప్స్ ఆఫ్ మెథడ్స్ చూడండి. ఈ మెథడ్స్లో ఉండేటువంటి డ్రాబ్యాక్స్ని ఒక్కసారి చూడండి. సో డ్రాబ్యాక్స్ తర్వాత మెరిట్స్ని కూడా చూడండి. అంటే డిమెరిట్స్, మెరిట్స్ని కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ప్రస్తుతం మన క్లాస్ రూమ్లో ఈ మెథడ్స్ అన్ని చూసిన తర్వాత మన క్లాస్ రూమ్లో ఏ మెథడ్ ద్వారా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని టీచ్ చేస్తున్నాం ఒక్కసారి అంచనా వేయండి. సో ఇండియన్స్కి ఎప్పుడో 1947లోనే ఇండిపెండెన్స్ వస్తే ఈ రోజుకి కూడా ఇంగ్లీష్ రాకపోవడానికి ఏ టీచింగ్ మెథడ్ కారణమవుతుందో ఒక్కసారి చూడండి. ఏ టీచింగ్ మెథడ్ ఎక్కువ TLMని యూస్ చేయమంటుందో ఒక్కసారి చూడండి. ఏ టీచింగ్ మెథడ్ ద్వారా ఏ లాంగ్వేజ్ స్కిల్ ఇంప్రూవ్ అవుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే ఒక్కొక్క టీచింగ్ మెథడ్ ద్వారా ఒక్కొక్క రకమైనటువంటి లాంగ్వేజ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఏ టీచింగ్ మెథడ్ ఏ అప్రోచ్తో కనెక్టివిటీ మెయింటైన్ చేస్తుందో
మారుతుందో చూడండి. అప్రోచ్ లోపలనే మెథడ్స్ ఉంటాయి కదా, మరి అప్రోచ్లో ఏ అప్రోచ్ యొక్క ఐడియాలజీని తీసుకొని అది ఉందో ఒకసారి చూడండి. మెథడ్ అంటేనే ఇది ప్రొసీజరల్, అంటే ఒక పద్ధతి ప్రకారము ఎగ్జిక్యూట్ చేయాల్సింది. సో ఒక మెథడ్ని టీచర్ చూస్ చేసుకునేటప్పుడు ఏ రకమైనటువంటి అంశాలను అతను గమనించాలా అనేటువంటి దాన్ని మీరు చూడండి. ఇక నెక్స్ట్ ఏంటి అంటే, సో టెక్నిక్ అంటే ఏంటి, ఆ టెక్నిక్స్లో ఉండేటువంటి టైప్స్ను ఒక్కసారి చూడండి. సో టైప్స్ని చూడండి. ఎన్ని రకాల టెక్నిక్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు ఎన్ని ఆలోచన చేసినా, ఇక్కడ ఏది అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్లో ఎన్ని ఆలోచన చేసినా ఓవరాల్గా మీరు అల్టిమేట్ కన్క్లూజన్ ఏం కావాలి అంటే, ఫలానా అప్రోచ్ ద్వారా లేదా ఫలానా మెథడ్ ద్వారా లేదా ఫలానా టెక్నిక్ ద్వారా పిల్లవాడికి వచ్చిన లాభం ఏంటి, ఇది గమనించాలి అనమాట. అంటే పిల్లవాడిలో ఏ లాంగ్వేజ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. సో మనం ఏదైనా ఒక మెథడ్ కానీ లేదా ఒక అప్రోచ్ కానీ మనం చెబుతున్నాము అంటే తప్పనిసరిగా దానివల్ల పిల్లవాడికి కాస్త బెనిఫిట్ ఉండాలి కదా, లాంగ్వేజ్ నేర్పించే ప్రయత్నం చేయాలి కదా. సో ఖచ్చితంగా అది ఏ ప్రయత్నం చేస్తుందో ఒకసారి గమనించండి. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనే ఒక టీచింగ్ మెథడ్ వచ్చిన తర్వాత మళ్ళీ డైరెక్ట్ మెథడ్ ఎమర్జ్ కావడానికి ఏంటి కారణం అంటే, దీంట్లో ఏవో లోపాలు ఉన్నట్టే కదా, ఆ లోపాలను జాగ్రత్తగా గమనించండి. ఆ లోపాలను డైరెక్ట్ మెథడ్ ఏ విధంగా సరిచేసి చెప్పిందో ఒక్కసారి చూడండి. డైరెక్ట్ మెథడ్ వచ్చిన తర్వాత మళ్ళీ బైలింగువల్ మెథడ్, సిజే డడ్సన్ బైలింగ్ మెథడ్ వచ్చింది కదా, మరి బైలింగువల్ మెథడ్ రావడానికి రీజన్ ఏంటి? సో అంటే ఈ రెండింటిలో ఏవో లోపాలు ఉన్నట్లే కదా, మరి ఈ రెండింటిని మెర్జ్ చేసుకొని వచ్చినటువంటి బైలింగువల్ మెథడ్లో ఉండేటువంటి మెరిట్స్ ఏంటి ఒక్కసారి చూడండి. సో ఎస్జిటి వాళ్ళు తప్పనిసరిగా టోటల్ ఫిజికల్ రెస్పాన్స్, టీపీఆర్, జేమ్స్ యాషర్, సో ఇతని యొక్క ఐడియాలజీని కూడా మనం టీచింగ్ మెథడ్గానే కన్సిడర్ చేస్తున్నాం. ఇంపరేటివ్ సెంటెన్సెస్ని యూజ్ చేసేటువంటి ఒక టీచింగ్ మెథడ్ అది. సో దాన్ని కూడా జాగ్రత్తగా చూడండి. ఓకే, నో ప్రాబ్లం. మళ్ళీ టెక్నిక్స్ దగ్గరికి వచ్చేస్తున్నా. సో ప్రతిదీ కూడా మనం పిల్లవాళ్ళకి డిక్టేషన్ పెడుతున్నాం, ఇది ఒక టెక్నిక్. పిల్లవాళ్ళని నవ్వుతూ పలకరిస్తున్నాం, ఇది ఒక టెక్నిక్. మన హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉంటుంది, ఇది ఒక టెక్నిక్. సో సబ్జెక్ట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక క్రొనలాజికల్ ఆర్డర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇది ఒక టెక్నిక్. పిల్లవాళ్ళు ఏదైనా డౌట్స్ అడిగినప్పుడు ఆ డౌట్స్ని చాలా స్పోర్టివ్గా మనం తీసుకొని వాళ్ళకి ఆ సమాధానము లేదా సమస్యను పరిష్కారం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం, అది ఒక టెక్నిక్. ఇలా రకరకాల టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ అన్నింటినీ మీరు ఐడెంటిఫై చేసేటువంటి ప్రయత్నం చేయాలి. సో ఓకేనా, ఇది సో మేజర్గా ఇక్కడ మీరు గమనించాల్సింది. చూడడానికి 4-5 హెడ్డింగ్స్ మాత్రమే ఉన్నప్పటికీ కూడా హెవీ సబ్జెక్ట్ ఇది. సో కొంచెం దీన్ని జాగ్రత్తగా చూసుకోండి. అయితే అప్రోచెస్ అండ్ మెథడ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఏంటి అంటే రెమెడియల్ టీచింగ్. రెమెడియల్ టీచింగ్. సో మీకు డెఫినేషన్స్, టైప్స్ ఆఫ్ అప్రోచెస్, మెథడ్, ఇంట్రడక్షను, డెఫినేషను అండ్ టైప్స్ ఆఫ్ మెథడ్స్, అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్, రెమెడియల్ టీచింగ్. ఇది ఓవరాల్గా మీకు ఉండేటువంటి టైటిల్ నేమ్ అనమాట. రెమెడియల్ టీచింగ్ అంటే ఏంటి, సో దీని యొక్క అవసరం ఏంటి ఒక్కసారి చూడండి. ఇక మనకి యాక్చువల్గా పిల్లలకి చెప్పడానికి ఉపయోగపడకపోయినప్పటికీ కూడా, సో ఒక టీచింగ్ మెథడ్ గురించి గతంలో ఎప్పుడూ అడిగాడు, ఈ మధ్యకాలంలో అడగలే. అయినప్పటికీ కూడా మీకు ఒక క్లారిటీ ఉండడం కోసం, సో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అలన్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి మైక్రో టీచింగ్ని కూడా ఒక్కసారి చూసుకోండి. మైక్రో టీచింగ్ అనేది యాక్చువల్గా డిఎడ్, బిఎడ్ కాలేజెస్లో స్టూడెంట్ టీచర్స్ కోసం డిజైన్ చేయబడింది అది. అయితే మనకు టీచింగ్ మెథడ్స్లో భాగంగా కేవలం మన స్టూడెంట్స్కే కాకుండా స్టూడెంట్ టీచర్స్ కూడా ఉండేటువంటి ఈ మెథడ్ను కూడా ఒకసారి మీరు చూసుకొని పోయేటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా, సో ప్రతి మెథడ్ని చాలా డీటెయిల్గా మీరు డిస్కస్ చేయాలి. నేను కొన్ని టర్మ్స్ మాత్రమే జస్ట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అని రాసి ఉన్నా. అయితే మీరు గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఏమి టేకప్ చేస్తుంది, దానిలో ఉండేటువంటి మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, అసలు అది ఆ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ని కనుక్కున్నటువంటి వాళ్ళు ఇండియన్సా లేకపోతే యూరోపియన్సా, సో ఎందుకు ఆ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఎప్పుడు వచ్చింది, ఆల్మోస్ట్ మనకు 1840 నుంచి 1940 వరకు ఆ మెథడ్ ఇట్ వాస్ రాక్డ్ యాక్చువల్లీ. సో ఎందుకో అంతా ఉండేది. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ రోజుకి కూడా మనం గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్తోనే క్లాసెస్ చెప్తూ ఉన్నాం. సో ఏంటి ఆ విధానం చూడండి. ఇక్కడ గతంలో ఒకసారి గ్రామర్ను టీచ్ చేయడానికి 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి ఇండక్టివ్ మెథడ్, రెండవది డిడక్టివ్ మెథడ్. సో ఈ మెథడ్స్ను కూడా ఒక్కసారి చూసుకుని వెళ్ళండి. ఇవి కేవలం గ్రామర్ని టీచ్ చేయడానికి మాత్రమే ఉపయోగపడతాయి. ఇండక్టివ్ మెథడ్ అంటే ఏంటి, డిడక్టివ్ మెథడ్ అంటే ఏంటి, ఏ టీచింగ్ మెథడ్ గ్రామర్ని ఇలా చెప్పమంటుంది, ఏ టీచింగ్ మెథడ్ ఇంకొకలా చెప్పమంటుంది, ఏ టీచింగ్ మెథడ్లో చెప్పినప్పుడు స్టూడెంట్ యాక్టివ్గా ఉంటాడు, లేదా ఏ టీచింగ్ మెథడ్లో టీచర్ డామినేటెడ్గా ఉంటాడు, ఏ టీచింగ్ మెథడ్లో టీఎల్ఎం ఎక్కువగా యూస్ చేస్తారు ఎందుకు, ఏ టీచింగ్ మెథడ్లో అసలు టీఎల్ఎంఏ యూస్ చేయరు. ఈ అంశాల పట్ల మీరు మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్
లాంగ్వేజ్ ఏవైతే ఉన్నాయో వాటిని అనలైజ్ చేయాలి తప్పితే ఒక్కొక్క గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఒకసారి డైరెక్ట్ మీద అట్లా చూడకూడదు. సో ప్యూపుల్కి ఏమైనా అడ్వాంటేజ్ ఉందా ఏంటది, డిసడ్వాంటేజ్ ఉందా ఏంటది, టీచర్కి ఏమైనా అడ్వాంటేజ్ ఉందా ఏంటది, డిసడ్వాంటేజ్ ఉందా ఏంటది, క్లాస్ రూమ్ యాక్టివిటీస్ని యాక్టివ్గా ఆర్గనైజ్ చేసేది ఎగ్జిక్యూట్ చేసేది ఏ టీచింగ్ మెథడ్, పలానా టీచింగ్ మెథడ్ ద్వారా ఏ లాంగ్వేజ్ స్కిల్స్ వస్తాయి, పలానా టీచింగ్ మెథడ్ ఏ అప్రోచ్కి కనెక్టివిటీ మెయింటైన్ చేస్తుంది, ఈ అంశాలని మీరు జాగ్రత్తగా చూడండి. సో ఓవరాల్గా చిట్ట చివర దాని డ్రాబ్యాక్స్ ఏంటి అంటే డిమెరిట్స్ లేదా లిమిటేషన్స్ ఏంటి, దాని యొక్క మెరిట్స్ లేదా స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా మీరు ఒకసారి చూస్తే ఇది అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ యూనిట్గా మనం ఏం తీసుకుంటామంటే టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ వెకాబులరీ. టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ వెకాబులరీ ఇది నెక్స్ట్ యూనిట్ అనమాట. చూడండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటి ఒక బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగు 3 స్ట్రాంగ్ పిల్లర్స్ మీద కట్టబడినటువంటి బిల్డింగ్ ఇది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటి ఈ బిల్డింగ్ 3 స్ట్రాంగ్ పిల్లర్స్, ఒకటేమో సిమాంటిక్స్, రెండవదేమో సింటాక్స్, మూడవదేమో ఫోనాలజీ. ఇవి 3 పిల్లర్స్. ఈ 3 పిల్లర్స్ మీదనే ఇంగ్లీష్ అనేటువంటి ఒక గ్లోబల్ లాంగ్వేజ్ బిల్డింగ్ కట్టబడింది. అంటే ఈ మూడింటితోనే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఆపరేట్ చేస్తాం. సిమాంటిక్స్ అంటే స్టడీ ఆఫ్ వర్డ్స్ అండ్ దేర్ మీనింగ్స్, వొకాబులరీ వర్డ్స్ వాటి యొక్క మీనింగ్ను తెలియజేసేటువంటి బ్రాంచ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఏమంటామంటే సిమాంటిక్స్ అని అంటాం. సో స్టడీ ఆఫ్ సెంటెన్సెస్, దేర్ స్ట్రక్చర్స్ అండ్ మీనింగ్స్, వీటి గురించి చదివేటువంటి దానినే మనం ఏమంటామంటే సింటాక్స్ అని అంటాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లెటర్ దగ్గర నుంచి వర్డ్ దగ్గర వరకు రకరకాల సౌండ్స్ వస్తాయి కదా, ఆ సౌండ్స్ని, స్ట్రెస్ని, ఇంటోనేషన్ని, సిలబిఫికేషన్ని, రిథమ్ని, ప్రొజోడుని, వీటన్నింటినీ చదివేటువంటి బ్రాంచ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఏమంటాము అంటే ఫోనాలజీ అని అంటాం. చూడండి, సో మన యొక్క ఆర్గనైజర్ ఎంత నీట్గా సిలబస్ని సెట్ చేసినాడో. అంటే పదాలను టీచ్ చేయడం ఎలా, సెంటెన్సెస్ని లేదా గ్రామర్ని టీచ్ చేయడం ఎలా, ఆ పదాలని పలకడం ఎలా, ప్రొనౌన్సియేషన్, సో అన్నింటి మీద పూర్తి క్లారిటీ వచ్చే విధంగా సిలబస్ సెట్ చేసి ఉన్నారు. సో కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఎన్ని రకాల స్ట్రక్చర్స్ ఉన్నాయి, టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్, ఎన్ని రకాల స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఎన్ని రకాల వొకాబులరీస్ ఉన్నాయి, సో టైప్స్ ఆఫ్ వొకాబులరీ. అండ్ దెన్ సో వీటిని ఎలా టీచ్ చేయాలి, హౌ టు టీచ్ దెమ్, అండ్ దెన్ హౌ టు టీచ్ దిస్. సో ఈ విధంగా అంటే ఎన్ని రకాల స్ట్రక్చర్స్ ఉన్నాయి, అవి ఏంటి, స్ట్రక్చర్స్ని ఏ విధంగా మనం టీచ్ చేయగలుగుతాం, ఎన్ని రకాల వొకాబులరీ ఐటమ్స్ ఉన్నాయి, ఎన్ని రకాల వర్డ్స్ ఉన్నాయి, వర్డ్స్ అంటే వొకాబులరీ, యాక్టివ్ వొకాబులరీ, అండ్ దెన్ ప్యాసివ్ వొకాబులరీ, అడ్హాక్ వొకాబులరీ, రికగ్నిషన్ వొకాబులరీని రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. ఇక వర్డ్స్ను కూడా రకరకాల కంటెంట్ వర్డ్స్, స్ట్రక్చరల్ వర్డ్స్ అనేటువంటి మనం క్లాసిఫికేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. సరే, మొత్తానికి వర్డ్స్నైనా వొకాబులరీనైనా ఎలా టీచ్ చేయాలి అనేటువంటి దాని మీద ప్రశ్న రావడానికి ఛాన్స్ ఉంది. చూడండి, ఇక్కడ టైప్స్ మీద 1, ఎలా టీచ్ చేయాలి 2, సో ఇక్కడ టైప్స్ మీద 3, సో వర్డ్స్ని ఎలా టీచ్ చేయాలి 4, అండ్ వర్డ్స్ రకాలు ఎన్ని 4, అండ్ దెన్ ఆ వొకాబులరీని ఏ విధంగా టీచ్ చేయాలి 5. సో ఎగ్జాక్ట్గా వీటి మీదనే ప్రశ్న రావడానికి ఛాన్స్ ఉంటుంది. చిన్న యూనిట్ అయినప్పటికీ సో ఇందులో చాలా ఇంపార్టెంట్, రేపటి ఎగ్జామినేషన్ అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఈ 5 కాన్సెప్ట్స్ని మీరు నీట్గా చూసుకుని వెళ్ళండి. సో వాట్ ఈజ్ ఎ స్ట్రక్చర్, హౌ టు టీచ్ ఇట్, వాట్ ఈజ్ వొకాబులరీ, హౌ మెనీ టైప్స్ అండ్ హౌ టు టీచ్ దెమ్, వాట్ ఈస్ ఎ వర్డ్ అండ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ వర్డ్స్ వీ హ్యావ్. సో ఈ 5 ఐటమ్స్ని మీరు చూసుకోండి, రేపటి ఎగ్జామినేషన్లో అంతా మంచిగా జరుగుతుంది. సో నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్తున్నానంటే కరికులం దగ్గరికి వెళ్తున్నా. కరికులం అండ్ టెక్స్ట్ బుక్. అయితే కరికులం అండ్ టెక్స్ట్ బుక్ని మీరు టీచ్ చేసేటప్పుడు సో వాట్ ఈజ్ కరికులం అనేటువంటి దానిని డెఫినేషన్ని ఒకసారి చూసుకోండి. ఈ కరికులం కన్స్ట్రక్షన్కి ఏ రకమైనటువంటి ప్రిన్సిపుల్ని మనం ఒబే చేసి కరికులంని కన్స్ట్రక్ట్ చేస్తాం ఒకసారి చూడండి. ఈ కరికులం కన్స్ట్రక్షన్లో భాగంగా ఎన్సీఈఆర్టీ యొక్క
సో ఇన్వాల్వ్మెంట్ ఏంటో ఒకసారి చూడండి. ఎన్సీఈఆర్టీ ఈజ్ ద అపెక్స్ ఇన్స్టిట్యూషన్, అపెక్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా కదా. సో వాళ్ళే కరికులం కన్స్ట్రక్షన్లో చూస్తారు. ఈ ఎన్సీఈఆర్టీ వాళ్ళు ప్రపోజ్ చేసినటువంటి బాడీస్నే మనం ఎన్సీఎఫ్ అని అంటాం, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అని అంటాం. 1986-87 నుంచి సో 2005-2009 వరకు ఎన్సీఎఫ్లు వచ్చేస్తున్నాయి. సో కాబట్టి వాటి మీద ఒక చిన్న క్లారిటీ తీసుకోండి. ఈ కరికులం అనేటువంటిది ఎలా ఉండాలి? సో గుడ్ కరికులం లేదా మోడల్ కరికులం, గుడ్ కరికులం లేదా మోడల్ కరికులంని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఏ రకమైనటువంటి స్ట్రాటజీస్ని మనం అప్లై చేయాలి? సో దీని మీద దాదాపు 1970s నుంచి ప్రయత్నాలు జరుగుతూనే వస్తున్నాయి. ఈవెన్ ఇంకా చెప్పాలంటే 1964-66 కొఠారి కమిషన్ కూడా కరికులం కన్స్ట్రక్షన్లో భాగంగా 3 లాంగ్వేజెస్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండాలా. దానికి ముందు 1956-57లో సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా CABE కూడా ఇదే మాట చెప్పింది. అంటే ఎప్పుడో 1950s నుంచి ఆల్మోస్ట్ 2025లో ఉన్నాం మనం. ఈ మధ్యకాలంలో కరికులం కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి సో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఏం చెప్పింది, సో ఎన్సీఈఆర్టీ ఏం చెప్పింది, ఎన్సీఎఫ్ ఏం చెప్పింది అనేటువంటి విషయాలు మీరు జాగ్రత్తగా గమనించండి. సరే, ముఖ్యంగా మోడల్ కరికులం గురించి ఒకసారి చూడండి. సో ఎన్సీఈఆర్టీ అండ్ ఇట్స్ ఇన్వాల్వ్మెంట్. సో వాట్ ఈస్ కరికులం? సో డెఫినేషను. సో వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ టు బి కన్సిడర్డ్ వైల్ కన్స్ట్రక్టింగ్ కరికులం, అండ్ దెన్ ఇఫ్ యూ వాంటెడ్ టు ప్రిపేర్ మోడల్ కరికులం దెన్ వాట్ ఆర్ ద స్టెప్స్ టు బి టేకన్. సో ఈ 4 అంశాల మీదనే మనకు ప్రశ్న వస్తుంది. ఇక ఈ కరికులంకి కొనసాగింపుగా మీకు టెక్స్ట్ బుక్ అని ఉంటుంది. కరికులం అండ్ టెక్స్ట్ బుక్ ఉంటుంది. సో దీని మీద ప్రశ్న వస్తే ఈజీ క్వశ్చన్ అవుతుంది. టెక్స్ట్ బుక్ యొక్క లక్షణాలు ఏంటి, గుడ్ టెక్స్ట్ బుక్ ఎలా ఉంటుంది, సో దాని యొక్క ఫీచర్స్ ఏంటి అనేటువంటిది ఒక చిన్న కాన్సెప్ట్ అది. సో ఈ 5 కాన్సెప్ట్స్ని చూసుకుంటే మీకు కరికులం అండ్ టెక్స్ట్ బుక్ మీద పూర్తి పట్టు వచ్చేసినట్లే. ఇక టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ దగ్గరికి వెళ్తున్నా. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అయితే ఇటీవల కాలంలో మెటీరియల్స్ని తీసేసి అక్కడ ఏం పెడుతున్నారంటే రిసోర్సెస్ పెడుతున్నారు. టీచింగ్ లెర్నింగ్ రిసోర్సెస్. మెటీరియల్ అంటే నాన్ లివింగ్ థింగ్సే, రిసోర్సెస్ అంటే లివింగ్ థింగ్ అయినటువంటి టీచర్ను కూడా యాడ్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ కాకుండా వాటిని టీచింగ్ లెర్నింగ్ రిసోర్సెస్ అనేటువంటి పేరుతో పెడుతున్నారనమాట. అయితే ఈ టీచింగ్ లెర్నింగ్ రిసోర్సెస్ మీద అసలు ప్రశ్న ఎలా వస్తుంది? ఒకటో కాన్సెప్టు సో వై TLM హ్యాస్ టు బి యూజ్డ్ ఇన్సైడ్ ద క్లాస్ రూమ్. చాలా ఇంపార్టెంట్ ఇది. సో దీన్ని నీడ్ ఆఫ్ TLM అని అంటాం. సో TLMని యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఏదో మొదలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ దెన్ సో TLMని యూజ్ చేస్తే మనకి ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి ఒక్కసారి గమనించండి. ఏంటి లాభాలు ఏంటి TLMని యూజ్ చేయడం వల్ల ఒకసారి గమనించండి. సో ఇక్కడ కేవలం లిజనింగ్ని పెంచేటువంటి TLM ఏమైనా ఉంటే వాటిని ఏమంటారు ఒక్కసారి చూడండి. వాటిని మనం ఏమంటున్నామంటే ఆడియో ఎయిడ్స్ అని అంటున్నాం. ఓకే, సో కేవలం మన యొక్క ఏస్కి మాత్రమే అప్పీల్ ఉంటుంది ఇక్కడ. సో ఏస్ని అప్పీల్ చేసి లాంగ్వేజ్ని నేర్పించేటువంటి వాటిని ఆడియో ఎయిడ్స్ అని అంటాం. ఇందులోనే మనకి రేడియోని మీరు ఒక్కసారి గమనించండి, అండ్ దెన్ టెలివిజన్ని ఒకసారి గమనించండి, అండ్ దెన్ లాంగ్వేజ్ ల్యాబ్ అని కొత్తగా వచ్చి ఉంది. సో దీన్ని కూడా ఒకసారి ఇక్కడే చూసేటువంటి ప్రయత్నం చేయండి ఆడియో ఎయిడ్స్ కిందనే. ఇక మన యొక్క ఐస్కి మరియు ఏఎస్కి రెండింటికి అప్పీల్ చేస్తాయి. వాటిని ఏమంటాము అంటే మనం సో ఒక్క సెకండ్. సో కేవలం ఐస్కి మాత్రమే అప్పీల్ చేసేటువంటి ఎయిడ్స్ ఏమున్నాయి, వాటిని ఏమంటామంటే మనం విజువల్ ఎయిడ్స్ అని అంటాం. చార్ట్స్ దగ్గర నుంచి, చాక్ బోర్డ్ దగ్గర నుంచి, OHP దగ్గర నుంచి. OHPని జాగ్రత్తగా చూడండి, దీనిలో రావడానికి ఛాన్సెస్ ఉంది. గతంలో అడిగి ఉన్నాడు కూడా. సో చార్ట్స్ కానీ, మోడల్స్ కానీ, పిక్చర్స్ కానీ, బ్లాక్ బోర్డు కానీ లేదా చాక్ బోర్డ్ అని అంటాం దీనినే. సో ఇక రకరకాల లో కాస్ట్, నో కాస్ట్ మెటీరియల్ అన్నీ కూడా దేని కిందకి వస్తాయంటే విజువల్ ఎయిడ్స్ కిందకి వస్తాయి. సో మీరు కేవలం విజువల్ ఎయిడ్స్ లిస్ట్ మాత్రమే రాసుకొని వీటిని విజువల్ ఎయిడ్స్ అంటారు అని అంటే సరిపోదు అనమాట. ఇప్పుడు చాక్ బోర్డ్ని విజువల్ ఎయిడ్ అంటాం. సో ఆపరేషన్ ఆఫ్ చాక్ బోర్డ్ మీద కూడా ప్రశ్న రావడానికి ఛాన్స్ ఉంది. ఏ విధంగా చాక్ బోర్డ్ని మనం యూజ్ చేస్తాం, చాక్ బోర్డ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, చాక్ బోర్డ్స్ మీద ఏమేమి టీచ్ చేయవచ్చు, సో ఇటువంటి అంశాలను అడగడానికి ఛాన్స్ ఉంది. ఈవెన్ చార్ట్స్, పిక్చర్స్ మీద గతంలో అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే సో
ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఎఫెక్టివ్గా టీచ్ చేయడానికి ఉపయోగించబడేటువంటి టీఎల్ఎం ఏంటి అని అడిగినాడు. సో చార్ట్స్ కానీ పిక్చర్స్ కానీ అది ప్రజెంట్ కంటిన్యూస్ లేదా ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ని మనం అద్భుతంగా టీచ్ చేయడానికి అవి ఉపయోగపడతాయి. సో ఈ విధంగా కొంచెం వాటిని లిస్ట్ తయారు చేసుకొని అవి ఎందుకు, వాటి ద్వారా ఏం టీచ్ చేస్తాం. మీరు జస్ట్ దీస్ ఆర్ ది ఆడియో, దీస్ ఆర్ ది విజువల్ ఎయిడ్స్ అని లిస్టు రాసుకొని అవి నేర్చుకుంటే సరిపోదు. సో దిస్ ఈజ్ ది ఆడియో ఎయిడ్, దెన్ హౌ కెన్ వీ గెట్ వీ సప్లై బెనిఫిట్స్ టు ద క్లాస్ రూమ్. సో రేడియో ద్వారా పిల్లవాడికి లిజనింగ్ని ఇంప్రూవ్ చేయవచ్చు. రేడియో ద్వారా పిల్లవాడికి నేటివ్ స్పీకర్స్ ప్రొనౌన్సియేషన్, రిసీవ్డ్ ప్రొనౌన్సియేషన్ అని అన్నామే మనం, ఆ ప్రొనౌన్సియేషన్ పిల్లవాడికి ఇంట్రడ్యూస్ చేయవచ్చు. రేడియో ద్వారా ఇంకా మోడల్ లెసన్స్ని పిల్లవాళ్ళకి వినిపించవచ్చు. సో ఇంకా ఏంటి, మోనోటోనిక్ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో ఏంటది, సో క్లాస్ రూమ్లో టీచరే ఎప్పుడు మాట్లాడుతుంటాడు కదా, అతని యొక్క టోన్ని బ్రేక్ చేసి ఏదో ఒక కొత్త వాయిస్ నిర్మించడానికి మనం రేడియో, ఇలా ప్రతిదానిని మీరు అనలిటికల్గా చేసినప్పుడే సబ్జెక్ట్ యొక్క స్టఫ్ పెరుగుతుంది. సో నేను జస్ట్ కొన్ని లైన్సే రాస్తున్నా, మళ్ళీ వీటి మీద లెంతీ వీడియోస్ చేస్తా. అయితే ఈ లోపల మీరు ప్రిపరేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకుంటే ఈ వీడియో తర్వాత, సో దట్ విల్ బి సో గుడ్. సో మనం చేసేటువంటి వీడియోస్ సో ప్రాబబ్లీ మీ యొక్క ప్రియారిటీస్లో మళ్ళీ నిదానంగా వచ్చినాయి అంటే అప్పుడు ఇబ్బంది పడకూడదని నేను ముందే చెప్తున్నా. ఇక రెండింటికి కూడా ఏంటది, ఎయిర్స్కి మరియు ఐస్కి రెండింటికి అప్పీల్ చేసేటువంటి ఎయిడ్స్ ఏంటి అంటే ఆడియో విజువల్ ఎయిడ్స్. సో ఒక్కసారి ఆడియో ఎయిడ్స్, విజువల్ ఎయిడ్స్ అయిన తర్వాత ఆడియో విజువల్ ఎయిడ్స్ని కూడా మీరు చూడండి. సో దీంట్లోకి కంప్యూటర్ వస్తుంది, ఆడియో విజువల్ ఎయిడ్ కిందికి కంప్యూటర్ వస్తుంది. సో ఎస్ ఇక్కడ లిజనింగ్ ఎయిడ్స్ కింద సో టెలివిజన్ కాకుండా కెసెట్ రికార్డర్ సో దీనినే మనం ఏమంటున్నాం, టేప్ రికార్డర్ అంటున్నాం కదా. ఎస్, ఈ టెలివిజన్ అనేటువంటిది ఎక్కడ వస్తుందంటే ఆడియో విజువల్ ఎయిడ్స్ కిందికి వస్తుంది. సేమ్ టెలివిజన్, కంప్యూటర్లు, ఆడియో విజువల్. సో ఇప్పటికే చాలాసార్లు CALL దీని యొక్క ఎక్స్పాన్షన్ అడిగి ఉన్నాడు. సో కంప్యూటర్ అసిస్టెడ్ లాంగ్వేజ్ లెర్నింగ్ అని అంటాం దీనిని. సో దాని యొక్క ఎక్స్పాన్షన్ అడిగి ఉన్నాడు. అయితే ఇటీవల కాలంలో ఈ మూడే కాకుండా అథెంటిక్ మెటీరియల్స్ అనేవి వచ్చి ఉన్నాయి. ఒక్కసారి అథెంటిక్ మెటీరియల్స్ని కూడా మీరు జాగ్రత్తగా గమనించండి. సో ప్రొఫెసర్ విజయ్ కుక్ ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటి అథెంటిక్ మెటీరియల్స్కి ఒకసారి చూడండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కిట్ అంటే ఏంటి చూడండి. ఫ్లెక్స్ బ్యానర్స్, ఏవైనా సైన్ బోర్డ్సు, నోటీస్ బోర్డ్సు, సో సమాజంలో ఒక షాప్కు ముందర ఉండేటువంటి రకరకాల బోర్డులు, ఇవన్నీ కూడా దేంట్లోకి వస్తున్నాయంటే అథెంటిక్ మెటీరియల్స్లోకి వస్తున్నాయి. అవి మన పిల్లలకి ఇంగ్లీషు నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కేవలం క్లాస్ రూమ్లో మాత్రమే మనం ఇంగ్లీషు పిల్లవాళ్ళకి నేర్పించడం కాకుండా సో బయట కూడా నేర్పించి లేదా బయట ఎక్స్పీరియన్స్ చేయించేటువంటి ఒక ప్రయత్నం చేయగలిగితే అప్పుడు మనము మన యొక్క జాబ్కి జస్టిఫికేషన్ చేస్తున్నటువంటి టీచర్స్గా మనల్ని భావిస్తారనమాట. సో కాబట్టి ఈ అంశాలను కూడా మీరు గమనించండి. ఇది TLMకు సంబంధించినటువంటి విషయం. సో నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్తున్నానంటే లెసన్ ప్లాన్ దగ్గరికి వెళ్తున్నా. సో లెసన్ ప్లాన్ని మనము ప్రిపేర్ అయ్యేటువంటి సందర్భంలో భాగంగా సో యూనిట్ ప్లాన్ ఏంటి, పీరియడ్ ప్లాన్ ఏంటి, లెసన్ ప్లాన్ ఏంటి, యాన్యువల్ ప్లాన్ ఏంటి, అన్ని ప్లాన్ల గురించి ఒక్కసారి మీరు క్లారిటీ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సరే, ఈ లెసన్ ప్లాన్లో భాగంగా సో ప్రోజ్కి ఒక ప్లాన్ వేయాలి, సో పోయిట్రీకి ఒక ప్లాన్ వేయాలి, సో నాన్ డీటెయిల్ టెక్స్ట్కి ఒక ప్లాన్ వేయాలి. సో ఈ ప్లాన్స్లో ఏమి వేరియేషన్స్ వస్తాయో ఒక్కసారి మీరు గమనించేటువంటి ప్రయత్నం చేయండి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ రెండవది, లెసన్ ప్లాన్లో ఎలాంటి లాంగ్వేజ్ని యూజ్ చేయాలా. ఓకే, థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఓబ్ ఎలా ఉంటుంది, ఓబ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ప్రజెంట్ టెన్స్లో భాగంగా మనం యాడ్ చేస్తాం కదా, ఆ లాంగ్వేజ్నే మొత్తం లెసన్ ప్లాన్ అంతా ఉండాలి. సో దాన్ని ఒకసారి మీరు గమనించండి. సో ఇక మోటివేషన్ని ఏ విధంగా ఆపరేట్ చేస్తారని గతంలో అడిగి ఉన్నాడు, మళ్ళీ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో హౌ మోటివేషన్ హ్యాస్ టు బి ఇనిషియేటెడ్ ద టీచింగ్ ప్రాసెస్. సో ఎందుకు మోటివేషన్తోనే స్టార్ట్ చేయాలి, దెన్ హౌ మోటివేషన్ విల్ బీ ప్రాక్టీస్డ్ ఆర్ ఎగ్జిక్యూటెడ్, ఎలా దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తాం, ఈ విషయాలన్నింటినీ మోటివేషన్కు సంబంధించి మీరు చూడండి. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ మోటివేషన్ కూడా ఒక్కసారి గమనించండి. ఇక నెక్స్ట్ ఎవాల్యుయేషన్లో భాగంగా గతంలో అడిగినాడు, మళ్ళీ అడగడానికి ఛాన్స్ ఉంది. ఎవాల్యుయేషన్ ఓరల్ అయితే దాన్ని ఏమంటాం,
ఎవాల్యుయేషన్ రిటర్న్ అయితే దాన్ని ఏమంటాం అనేటువంటి విషయాన్ని మీరు జాగ్రత్తగా చూడండి. రిటర్న్ ఎవాల్యుయేషన్కి అసైన్మెంట్ అని, ఓరల్ ఎవాల్యుయేషన్కి రీక్యాపిచులేషన్ అని అంటాం. లెసన్ ప్లాన్ అనేటువంటిది దీన్ని పెద్దగా ఇది ఒక యూనిట్ అని మీరేం ఫీల్ కావాల్సినటువంటి పనిలే. సో లెసన్ ప్లాన్లో ఉండేటువంటి ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో ప్రోజ్కి ఎలా, పోయిట్రీకి ఎలా, నాన్ డీటెయిల్ టెక్స్ట్కి ఎలా మారుతాయి ఒకసారి చూడండి. అందులో యూజ్ చేయాల్సినటువంటి లాంగ్వేజ్ ఏ టెన్స్లో ఉండాలి చూడండి. అందులో హారిజాంటల్లో వర్టికల్గా ఏ కాలమ్స్ వస్తాయో చూడండి. ఎవాల్యుయేషన్లో భాగంగా ఓరల్ ఎవాల్యుయేషన్కి ఏమని పేరు, రిటర్న్ ఎవాల్యుయేషన్కి ఏమని పేరు అనేటువంటి విషయాలు మీరు జాగ్రత్తగా చూసినట్లయితే లెసన్ ప్లాన్ మీద మీకు మ్యాక్సిమం రేపటి ఎగ్జామినేషన్లో పట్టు దొరుకుతుంది. ఇక నెక్స్ట్ ఏంటి అంటే ఎవాల్యుయేషన్కి అసెస్మెంట్కి ఉన్నటువంటి డిఫరెన్స్ చూడండి. ఎవాల్యుయేషన్కి, అసెస్మెంట్కి, లేదా టెస్ట్కి, లేదా ఎగ్జామినేషన్కి, లేదా మెజర్మెంట్స్కి ఇవన్నీ కూడా సినానిమస్గా యూస్ చేస్తున్నటువంటి కొన్ని టర్మ్స్. ఎవాల్యుయేషన్, అసెస్మెంటు, టెస్ట్, ఎగ్జామినేషన్, మెజర్మెంట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అమాంగ్ ఆల్ దీస్ ఐటమ్స్ అనేటువంటిది ఒక్కసారి చూడండి. ఒక నేరో లైన్ ఉంటుంది వీటన్నింటి మధ్యలో. సో దాన్ని గమనించేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, సో ఎవాల్యుయేషన్లో భాగంగా మనం తప్పనిసరిగా NCF 2005 యొక్క రిపోర్టు ఆధారంగా దీన్ని డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. సో దీని ప్రకారము మనకి CCE వచ్చింది. సో కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. ఇందులో భాగంగా ఫార్మేటివ్ అసెస్మెంట్స్ అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్స్. సో ఇవి కూడా వచ్చి ఉన్నాయి. అసలు CCE యొక్క గైడ్ ప్రిన్సిపల్స్ ఏంటి, గైడ్ ప్రిన్సిపల్స్ ఏంటి అనేటువంటి విషయాన్ని ఒకసారి గమనించండి. సో CCE ప్యాటర్న్ని ఒకసారి గమనించండి. ఓకే, నెక్స్ట్ సో టూల్స్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఎన్ని రకాలుగా ఎగ్జామినేషన్ ఆర్ ఎవాల్యుయేషన్ సో ఎన్ని రకాలుగా టూల్స్ని మనం డివైడ్ చేస్తాం అంటే ఏ టూల్స్ మనకు ఉపయోగపడతాయి. మల్టిపుల్ చాయిసెస్లో ఏ టూల్స్, ఆ తర్వాత డిస్క్రిప్టివ్లో ఏ టూల్స్, టూల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ని ఒకసారి చూడండి. సో నెక్స్ట్ ఏంటి అంటే సో ఆబ్జెక్టివ్స్ మీద ఒక క్లారిటీ తెచ్చుకోండి. ఆబ్జెక్టివ్స్ అంటే సో ఎవాల్యుయేషన్లో భాగంగా నాలెడ్జ్ని ఎప్పుడు ఉపయోగిస్తాం, కాంప్రహెన్షన్ ఎప్పుడు ఉపయోగిస్తాం, అప్లికేషన్ ఎప్పుడు ఉపయోగిస్తాం, అప్రిషియేషన్ ఎప్పుడు ఉపయోగిస్తాం అనేటువంటి ఒక చిన్న క్లారిటీని తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఎవాల్యుయేషన్లో భాగంగా క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ టెస్ట్ని ఒక్కసారి చూడండి. క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ టెస్ట్. సో మంచి టెస్ట్ యొక్క లక్షణాలు ఏముంటాయి. సో మీరు చూడండి ఏ లక్షణాలు ఒక టెస్ట్ని గుడ్ ఆర్ బ్యాడ్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ టెస్ట్తో పాటుగా టైప్స్ ఆఫ్ టెస్ట్లని ఒకసారి చూడండి. టైప్స్ ఆఫ్ టెస్ట్లు. సో స్కాలస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ అని, సో ప్రొఫెషనల్ టెస్ట్లని, సో యాప్టిట్యూడ్ టెస్ట్ అని రకరకాల టెస్ట్లు ఉన్నాయి. ఆ టెస్ట్ అని ఒక్కసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా. సో క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ టెస్ట్లో భాగంగా మీరు తప్పనిసరిగా గమనించవలసినటువంటి 2 ఐటమ్స్ ఏంటి అంటే ఒకటి వ్యాలిడిటీని చూడండి, రెండోది రిలయబిలిటీని చూడండి. రిలయబిలిటీ. సో ఇందులో ఇంకా వెరైటీస్ ఉన్నాయి. ఆ వెరైటీస్ని మీరు గమనించేటువంటి ప్రయత్నం చేయండి. ప్రాక్టికబిలిటీ, ఆబ్జెక్టివిటీ ఇలా చాలా ఉంటాయి మిగిలిన మెథడాలజీస్లో. మనకు అవన్నీ అవసరంలే. కేవలం వ్యాలిడిటీ అండ్ రిలయబిలిటీ వీటి మీదనే ప్రశ్నలు చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేటువంటి ప్రయత్నం ఉంది. సో రకరకాల టెస్ట్ల గురించి మీరు తప్పనిసరిగా అవగాహన తీసుకుంటే సో ఫైనల్గా సో వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఎవాల్యుయేషన్, ఎందుకు చేయాలి, వాట్ ఆర్ ది యూజెస్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అనేటువంటి దాన్ని మీరు జాగ్రత్తగా గమనించేటువంటి ప్రయత్నం చేయండి. ఇది ఓవరాల్గా ఇంగ్లీష్ మెథడాలజీని ర్యాపిడ్గా మనం కంప్లీట్ చేసేటువంటి ప్రాసెస్. ఓకే. సో మీరేం చేస్తారు అంటే నేను చెప్పినటువంటి కాన్సెప్ట్స్ ఆధారంగా ఇంగ్లీష్ మెథడాలజీని సో అతి తక్కువ సమయంలో ఏవైతే డెన్సిటీ ఉన్నటువంటి ఏరియాస్ని మీ ముందు ఉంచినానో ఆ ఏరియాస్ని మ్యాక్సిమం ప్రిపేర్ అవుతూ రేపటి ఎగ్జామినేషన్లో మీరు ఇంగ్లీష్ మెథడాలజీలో భాగంగా బెనిఫిట్ కాగలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.